నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ వీడియోలోనే ఇచ్చాను. ఈ హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 150 గజాలు, వెస్ట్ ఫేస్, 4 BHK G+1 హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు HMDA లేఅవుట్లో ఉందండి. HMDA అప్రూవ్డ్ ఉంది ఇది. పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి. లోన్ వస్తుంది. వాటర్ కూడా సఫిషియెంట్గానే ఉందండి. ఈ కనిపించేదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఈ పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగానే ఉంది చూడండి. టైల్స్ కూడా ఆల్రెడీ వర్క్ అయిపోయింది. ఈ కనిపించేదంతా ఎలివేషన్ అండి, ఎలివేషన్ టైల్స్. ఇది వచ్చేసి మనకు స్టెప్స్ వైపు స్పేస్ అండి. ఇదంతా వరండాలోని ఎలివేషన్స్ అండి, ఎలివేషన్ టైల్స్. అదేవిధంగా డోర్ అండి, ఇది మెయిన్ డోర్. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి వరండాలోని. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, టేకుడ్తో చేశారండి మెయిన్ డోర్. ఇది లివింగ్ రూమ్ అండి. ఇది కనిపించేది టీవీ షెల్ఫ్ అండి. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్సే వేశారు. సింగిల్ కోట్ అయిపోయిందండి కలరు. ఇది టీవీ షెల్ఫ్ అండి. ఇది లివింగ్ రూమ్లోని ఫాల్ సీలింగ్. ఇదంతా హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి, స్పేషియస్గా ఉంటుంది. అదేవిధంగా ఇది డైనింగ్ హాల్కును లివింగ్ రూమ్కు మధ్యలో అది టీవీ షెల్ఫ్ ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. షెల్ఫ్లు కూడా చూడండి చాలానే ఇచ్చారు. ఇదంతా ఈ స్పేస్ అంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్లోని ఫాల్ సీలింగ్ అండి. ఇది పూజ స్పేస్ అండి. పూజకు ఒక రూమ్ లాగా ఇచ్చారు ఈశాన్యం వైపు. డైనింగ్ హాల్లో ఒక ఈశాన్యం వైపు ఇచ్చారండి. ఇదంతా టైల్స్ పై వరకు పేస్ట్ చేశారు చూడండి. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది సింక్, అక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఇది వచ్చేసి మొత్తం ఓపెన్ కిచెన్ అండి. ఇది సింక్ కూడా స్టీల్ ఇచ్చారు చూడండి. టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు, చాలా హైట్ వరకు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారండి. షెల్ఫ్లు కూడా చూడండి చాలానే ఇచ్చారు. అదేవిధంగా సబ్జా కూడా ఇచ్చారండి. ఇది చిన్న బడ్జెట్ నుంచి, చిన్న ఫ్యామిలీ నుంచి పెద్ద ఫ్యామిలీ అందరికీ సరిపోతుందండి. ఇది చాలా స్పేసియస్గా ఉంది హౌస్ కూడా. ఇదంతా డైనింగ్ స్పేస్ అండి. ఈ డైనింగ్ స్పేస్లో ఈ రూమ్లో ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. అటు బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్తానికి, ఇటు వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ స్పేస్ అండి. అదేవిధంగా ఇది ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి. హౌస్ మాత్రం చూడండి స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు చూడండి. కమోడ్ ఇండియన్ ఇచ్చారు. వెంటిలేషన్కు విండో ఇచ్చాడు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చారండి. ఇదంతా కామన్ వాష్రూమ్ అండి. ఇది అదేవిధంగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ కీ లేదండి, వీడియో తీసేటప్పుడు ఇంకా కీ రాలేదు. సో అందువల్ల వీడియోలో ఈ రూమ్ చూపించలేకపోతున్నాను. పైన కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి, అది కూడా సేమ్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్లు, అదేవిధంగా వెంటిలేషన్ కోసం ఇటు ఎదురుగా చిన్న విండో ఇచ్చారండి. ఇటు సైడ్ కూడా ఒకటి చూడండి పెద్ద విండో ఇచ్చారు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ అండి. ఇదంతా ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం మార్బుల్సేనండి. ఇల్లు మొత్తం మార్బుల్సే ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది ఇందులో కూడా చూడండి వర్క్ అయిపోయింది, ఇంకా ట్యాప్స్ ఫిట్ చేయలేదు.
షవరు, ట్యాప్స్, ఇంకా డోర్స్ అవి ఉన్నాయండి. అవి కూడా చేసిస్తారు. వెంటిలేషన్ చూడండి, ఏం ప్రాబ్లం లేదండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా ఇది లివింగ్ రూమ్ అండి. స్పేసియస్గా ఉంది. టీవీ షెల్ఫ్ కూడా చూడండి, పెద్దది ఇచ్చారు. ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఇది బయటకు వస్తున్నాం మనం. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఈ కాలనీలో చాలా హౌసెస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ అయిపోయినాయండి, ఉంటున్నారు. ఇది నార్త్ సైడ్ చిన్న గల్లీ అండి. ఇందులో షూ ర్యాక్ కూడా ఇచ్చారు చూడండి, షెల్ఫ్లు ఆ గోడలోనే ఇన్బిల్ట్ చేశారండి. ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి. ఇది మున్సిపల్ వాటర్ కోసం, స్టోరేజ్ కోసం. ఇది వచ్చేసి బోర్ అండి, బోర్ విత్ మోటరు. ఈశాన్య మూలకి ఇచ్చారండి. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కూడా ఒక 2.5 feet గల్లీ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. ఈ వాష్ ఏరియాలో ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదండి, ఓన్లీ టైల్స్ వరకు పేస్ట్ చేశారు. అదేవిధంగా ఇది వచ్చేసి సౌత్ సైడ్ అండి, ఒక 1 feet గల్లీ ఇచ్చారండి. ఇదేమో బ్యాక్ సైడ్ అండి. చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారండి హౌస్కి. ఇది నార్త్ సైడ్ ఒక 3 feet గల్లీ ఇచ్చారండి. ఇక్కడ చూడండి షూస్ పెట్టుకుంటానికి కూడా అక్కడ గోడలు ఇచ్చారండి, షెల్ఫ్లు. ఇది వచ్చేసి స్టెప్స్ దగ్గర అండి. ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ కూడా టైల్స్ పేస్ట్ చేస్తారు, ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదు. ఇదంతా స్టెప్స్ కింద స్పేస్ అండి. ఇది వచ్చేసి సౌత్ వైపు అండి. సౌత్ వైపు చూడండి, ఒక 1.5 feet గల్లీ ఇచ్చారు ఇటు. హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది 150 square yards వెస్ట్ ఫేస్ అండి. వెస్ట్ ఫేస్ 2 BHK హౌస్ అండి ఇది. ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి. గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ అండి. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూము. హాలు, కిచెన్ వచ్చాయండి. స్టెప్స్ కూడా చూడండి, మొత్తం మార్బుల్స్ వేశారు. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి. ఇక్కడ స్టీల్ రైలింగ్ వస్తుందండి, గ్లాస్ అవి ఇచ్చేస్తారు. ఇదంతా బాల్కనీలోని ఫ్లోరింగ్ అండి, మార్బుల్స్. ఇది బాల్కనీలోని ఫాల్ సీలింగ్ అండి, ఫస్ట్ ఫ్లోర్. ఇది వచ్చేసి ఎలివేషన్ అండి, బాల్కనీ ఎలివేషన్ టైల్స్. అదేవిధంగా ఇది మెయిన్ డోర్ అండి, టేక్ వుడ్తో చేసింది. ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది. సింగిల్ డోర్ ఇచ్చారండి. అదేవిధంగా ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ అండి. ఎదురుగా కనిపించేది టీవీ షెల్ఫ్ అండి. ఫ్లోరింగ్ చూడండి, మొత్తం మార్బుల్స్ ఇచ్చారు. కలర్ మాత్రం సింగిల్ కోట్ అయిందండి. వెంటిలేషన్ కోసం ఇటు లెఫ్ట్ సైడ్ చూడండి, విండో ఇచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయిందండి హౌస్కి. ఇది కనిపించేది టీవీ షెల్ఫ్ అండి. ఇంకా కలర్స్ డబల్ కోట్ వేసిస్తారు. ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు, అవి చేసిస్తారండి. ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఇదంతా ఈ కనిపించే స్పేస్ అంతా లివింగ్ రూమ్లోనికి వస్తుంది. అదేవిధంగా ఇటు వచ్చేసేది ఇప్పుడు లివింగ్ రూమ్కును ఇది డైనింగ్ హాల్ స్పేస్ అండి. మధ్యలో గోడ ఇచ్చారు చూడండి, ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇదంతా డైనింగ్ హాల్లోని ఫాల్ సీలింగ్. ఇదంతా ఇవి డైనింగ్ హాల్లో వెంటిలేషన్కి విండో, అదేవిధంగా షెల్ఫ్లు అండి. ఈ ఫ్లోరింగ్ చూడండి, మార్బుల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఇటు ఈశాన్య మూలకి పూజకు స్పేస్ ఇచ్చారండి. టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు చూడండి, పై వరకు ఇచ్చారు టైల్స్. ఇదంతా ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి, లెఫ్ట్ సైడ్ టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చూడండి, స్పేషియస్గానే ఉందండి. ఈ కిచెన్లో కూడా
స్టీల్ ఇచ్చారండి సింక్. టైల్స్ కూడా చూడండి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎలా చేశారో అలాగే పై వరకు పేస్ట్ చేశారండి. కిచెన్ కూడా యూ షేప్లో ఉంది చూడండి. షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు. సబ్జా ఒకటి, అదేవిధంగా ఫ్యూచర్లో కబోర్డ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ కోసం కూడా స్పేస్ ఇచ్చారు. ఈ కనిపించేదంతా డైనింగ్ స్పేస్ అండి, ఇదంతా డైనింగ్ ఏరియా. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి వాష్ ఏరియాకి వెళ్తానికి. డైనింగ్ హాల్లో ఇది, ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. 150 స్క్వేర్ యార్డ్స్ అండి, 150 గజాలు. వెస్ట్ ఫేస్ 4 BHK హౌస్ అండి, G+1 హౌజు. ఇదంతా స్పేషియస్గా ఉన్న లివింగ్ రూమ్ అండి. చూడండి చాలా స్పేస్ ఉంది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది. ఈ కామన్ వాష్రూమ్లో కూడా చూడండి ఇంకా ఆల్రెడీ టైల్స్ వర్క్ అయిపోయింది. ట్యాప్స్ ఇంకా ఫిట్ చేయలేదండి. స్పేషియస్గానే ఉందండి వాష్రూమ్ కూడా. ఇందులో కూడా ఇండియన్ టాయిలెట్ అది ఇచ్చారు చూడండి. మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో చిల్డ్రన్ బెడ్రూమ్ లాక్ లేదండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి, సేమ్ ఇదే సైజు ఉంటుంది కింద కూడా. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. 2 సైడ్స్ చూడండి, ఒకవైపు కాంట్రాస్ట్, అదర్ సైడ్ లైట్ కలర్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో, ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్. షెల్ఫ్లు కూడా చూడండి. అదేవిధంగా ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారండి. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇచ్చారండి అదేవిధంగా. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు చూడండి. కలర్స్ కూడా సబ్జా కూడా ఇచ్చారు. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ అండి. ఈ కలర్ చూడండి, ఒకవైపు డార్క్ కలర్ ఇచ్చారండి, ఇంకోవైపు లైట్ కలర్స్ వేశారు. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో, ఫస్ట్ ఫ్లోర్లో. ఇదంతా హౌస్ మాత్రం చాలా స్పేసియస్గానే ఉందండి, అందరికీ సరిపోతుంది, చిన్న ఫ్యామిలీ నుంచి పెద్ద ఫ్యామిలీ వరకు. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఇందులో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది ఆల్రెడీ. ట్యాప్స్ అన్నీ ఫిట్ చేయాలండి, ఇంకా డోర్స్ ఒకటి కూడా ఫిట్ చేయాలి. ఈ వాష్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయండి. ఇందులో మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తారు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్లీజ్ మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మన వీలుంటే మన ఛానల్ విజిట్ చేయండి. అన్ని బడ్జెట్ వాళ్ళకు హౌజెస్ ఉన్నాయండి. కొన్ని సేల్ అయిపోయినాయి, కొన్ని ఇంకా ఉన్నాయండి. ఇదంతా లివింగ్ రూమ్ అండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి HMDA లేఅవుట్ అండి. ఇది HMDA అప్రూవ్డ్. ఇది ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా షూస్ కోసం ర్యాక్స్ ఇచ్చారు చూడండి, గోడలో షెల్ఫ్లు ఇచ్చారు. ఇదంతా నార్త్ సైడ్ స్పేస్ అండి. ఇది చుట్టూ హౌసెసే ఉన్నాయండి, ఏం ప్రాబ్లం లేదు, ఉండొచ్చండి. రెడీ టు ఆక్యుపై హౌస్ ఇప్పుడు ఉండొచ్చు. అదేవిధంగా రెంట్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఇది బ్యాక్ సైడ్ అండి, ఈస్ట్ సైడు. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా టైల్స్ పేస్ట్ చేశారు చూడండి. ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదు ఇంకా. ఇదంతా బ్యాక్ సైడు. ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి. ఒక 2 feet అంత గల్లీ ఇచ్చారండి ఇటు సైడు. 150 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేస్, 4 BHK, G+1 హౌస్ అండి ఇది. ప్రైస్ కూడా తక్కువనే ఉందండి. ఈ స్టెప్స్ వచ్చేసి ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ ఇస్తారండి స్టెప్స్కి. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి, టెర్రస్ మీదకి. ఇది స్లాబ్ మీదనండి. చూడండి చుట్టూ హౌసెస్ ఉన్నాయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది స్లాబ్ మీద అండి ఏరియా.
150 స్క్వేర్ యార్డ్స్ G+1 4 BHK హౌస్ అండి. ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి. హెచ్ఎండిఏ లేఅవుట్, అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి. లోన్ వస్తుంది. రిజిస్ట్రేషన్ హౌస్, బోర్ కూడా ఉందండి. వాటర్ కూడా సఫిషియెంట్గానే ఉన్నాయని చెప్తున్నారండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుంది, వాటర్ ట్యాంక్ స్పేసు. అదేవిధంగా ఈ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, హౌస్ మొత్తం చుట్టూ హౌసెసే ఉన్నాయండి. చాలా బాగుంటుంది. మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే ఒకసారి ఛానల్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.